దోలగాళ్ళు ఎక్కడైనా దోలగానే ఉంటారని చెప్పి మా తమ్ముడు అయితే మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. ఏం చేశాడో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. మేము ఇప్పుడు ఎక్కడున్నామో మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నమాట. ఒక ఎల్ఓసి పని మీద ఇక్కడికైతే వచ్చాము. తేటగాళ్ళు ఎప్పుడు తేటగానే ఉంటారని చెప్పాను కదా. ఆ తేట అయితే ఇదేనండి. బాదంకాయ చెట్టు మీద బలాత్కారం అయితే చేశాడు మా వాడు. ఒకసారి 2 సార్లు కాదు. అక్కడ కూర్చున్నప్పటి నుంచి దాడి చేస్తానే ఉన్నాడు. ఉదయాన్నే డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మధ్యాహ్నం 3 తర్వాత అయితే లోపలికైతే ఎంట్రీ రమ్మన్నారు. దానికోసం అని చెప్పి బయట వెయిట్ చేస్తూ ఏం చేయాలో అర్థం కాక మావాడైతే ఈ బాదంకాయలు అయితే పట్టాడు. ఏదో తీసుకున్నట్టు ఉండాలిగా. దాంతో పాటు ఒక రాయి తీసుకుని పచ్చడి కింద అయితే కొట్టడం స్టార్ట్ చేశాడు. బాదంకాయలు బాగానే పండినాయి కానీ మావాడైతే మాత్రం రాక్షస ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు దాన్ని బయటకు తీయడానికి. చివరాఖరికి లాస్ట్ లో ఏదో ఒక చిన్న మొక్క అయితే తీశాడు. పాపం మావాడి దరిద్రం ఏంటంటే అది కూడా కిందే పడిపోయింది. మీకెవరికైనా ఎల్ఓసి అనేది అప్రూవల్ కావాలంటే మీకు లోకల్ ఎమ్మెల్యే సార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాత్రం సైన్ కంపల్సరీ చేయించుకుని ఇక్కడికి రావాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.